నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి దొంగతనంగా చిత్రీకరించేందుకు మహిళ విఫల ప్రయత్నం. మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లాలో నివసిస్తూ తన భార్య ప్రియాంకా పురోహిత్ 25తో కలిసి ఉంటున్న దేవకృష్ణ 28 అనే వ్యక్తి ఈ నెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దేవకృష్ణపై దాడి చేసి హతమార్చిన దుండగులు. ఎవరో దొంగతనానికి వచ్చి తనను కట్టేసి తన భర్తను చంపి ఇంట్లో ఉన్న నగలు ఎత్తుకెళ్లారని కన్నీరు పెట్టుకుని దొంగతనంగా అందరినీ నమ్మించిన ప్రియాంక మాటల్లో పొంతన లేకపోవడంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. దీంతో పోలీసుల విచారణలో సురేంద్ర భాటియా అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి దేవకృష్ణను తామే హత్య చేసినట్లు అంగీకరించిన కమలేష్, ప్రియాంక తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి అతను సరిపోడని, ఈ క్రమంలో కమలేష్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం బయటపడడంతో అడ్డు తొలగించుకునేందుకు భర్తను హతమార్చినట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. उधर ले गए, ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मैं को आधा घंटा हो गया चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। उसको चोट भी बहुत कितने जन थे? ये मेरे को 2 दिखे थे, बाकी इधर भी और थे। 2 से 3 लोग थे मेरे पास। कैसे थे? कुछ था क्या? डंडा थे हथियार उनके पास। मारा कैसे? मैं इनको मारा ये नहीं पता, उधर मेरे को बांध दिया था, उसके बाद इधर मारा। चाकू से मारा हुआ है? वो इधर कब मारा मेरे को ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.